ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము, మీ నమ్మకము ఏమిటి? నేటి ధ్యానం కొరకు యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును. ప్రియులారా, చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుడు సంఘముతో నీవు నీతి వలన స్థాపించబడుదువు అని మాట్లాడుతున్నాడు. ఏ నీతి వలన మనం స్థాపించబడతాం? మనము క్రీస్తు నీతిలో స్థిరపడితేనే ఈ లోకములో క్రైస్తవునిగా స్థిరపడగలం. నేడు కొంతమంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, వారు క్రీస్తుని అంగీకరించినా వారిని నిందించే వారిలోని నిందా స్వరానికి వారు బదులు ఇవ్వలేకపోతున్నారు. చాలాసార్లు మనలోని స్వరము మనలను ఇలాగు ప్రశ్నిస్తుంది. నీ గురించి నీకు తెలుసా? నీకు జయం రాదు. ఈరోజు ఉదయం నీ భార్యపై నువ్వు ఎలా అరిచావో గుర్తుందా? అలాంటి నీకు ఈరోజు ఆఫీసులో నీ ప్రజెంటేషన్ కొరకు దేవుణ్ణి ఏ ముఖం పెట్టి అడుగుతావు? ఇలాంటి నీకు దేవుడు ఎలా సహాయం చేస్తాడని నీవు అనుకుంటున్నావు అనే స్వరము మనలను ప్రశ్నిస్తుంది. సేవకులు కూడా దీనికి మినహాయింపు కాదు. నీవు ఇప్పుడు వేదికెక్కి ఏం మాట్లాడతావు? నీవిప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించగలవు అని వారిలోని స్వరము వారిని ప్రశ్నిస్తే కొంతమంది ఆ రోజు దేవుణ్ణి ఆరాధించటం మానేస్తారు. మరికొంతమందిని వారిలోని స్వరము వారిని ఇలాగు ప్రశ్నిస్తుంది. నీకు కోపం ఎక్కువ, రోడ్డు మీద ఎంత త్వరగా నీ సహనాన్ని కోల్పోతావో జ్ఞాపకం చేసుకో. అలాంటి నీకు ఈరోజు మంచి జరుగుతుందని నువ్వు ఎలా ఎదురు చూస్తావు? మరికొంతమందిని వారిలోని స్వరము వారిని ఇలాగు ప్రశ్నిస్తుంది. నీవు క్రైస్తవుడువా? అసలు బైబిల్ చదివి ఎంతకాలం అయింది? ప్రార్థించి ఎంతకాలం అయింది? దేవుడు నీ ప్రార్థనను ఎలా ఆలకిస్తాడు? నీ బిడ్డను ఎలా స్వస్థపరుస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ప్రియులారా, ఈ నిందాస్వరము యొక్క ప్రశ్నలు మనకొక లిట్మస్ పరీక్షే. కొంతమంది వ్యక్తులు ఆ స్వరానికి ఇలాగు జవాబిస్తారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను ఈరోజు సరిగా ప్రజెంటేషన్ ఇవ్వలేను, లేక సరిగా బోధించలేను. ఉదయం నా భార్య మీద లేక నా భర్త మీద కోపముతో అరిచాను అని అనుకొని ఆత్మవిశ్వాసము లేని స్థితిలో వారు తడబడుతూ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇతడు లేక ఈమె మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పై అధికారి వీళ్ళ యొక్క ప్రజెంటేషన్ చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. కంపెనీ వీరి ద్వారా నష్టపోతుంది. ఆ వ్యక్తి ఇంటికి వచ్చి ఉదయము ఏ విధంగా తన భాగస్వామిపై అరిచాడో లేక అరిచిందో మళ్ళా సాయంకాలం వచ్చి నీ వల్లనే నేను సరిగా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాను, నీ వల్లనే నేను ఈరోజు ఆఫీసులో ఫెయిల్ అయిపోయానని మరలా నిందిస్తాడు. పరిస్థితి ఇంకా కఠినమైపోతుంది. ఇలా కాకుండా మనము మరొక విధంగా నమ్మితే, అనగా నేను ఉదయకాలము సరిగా ప్రవర్తించలేకపోయాను, దేవుడు కృపామయుడు గనుక నా తప్పిదము క్రీస్తు నీతితో కప్పబడుతుంది, నేను ఈ ఉదయకాలం ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి కాకుండా కృపను బట్టి నేనిప్పుడు విజయం సాధిస్తాను అని నమ్మిన వ్యక్తి దేవుని సహాయం పొందుతాడు. ఎంతో హుందాగా నిదానంగా అతడు ఆఫీసులో తన ప్రజెంటేషన్ ఇస్తాడు, లేదా వేదిక మీద ప్రసంగం చేస్తాడు. అతడు తన నీతిపై కాకుండా దేవుని నీతిపై ఆధారపడ్డాడు గనుక స్థిర బుద్ధి గలవాడై తన కార్యములు చేసుకుంటాడు. ఇంటికి వెళ్ళేసరికి ఉదయము జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. క్రీస్తు శక్తి ద్వారా తన భార్యను లేక తన భర్తను క్షమాపణను అడిగే శక్తిని పొందుకుంటాడు. ప్రియులారా, ఈ రెండు ఉదాహరణలలో మీరు ఏది నమ్ముతారు? ఆ రోజు మనం సరిగా ప్రవర్తించలేదు, బైబిల్ చదవలేదు, ప్రార్థన చేసుకోలేదు గనుక మనం ఆ రోజు ఫెయిల్ అయిపోతామని మీరు అనుకుంటున్నారా? లేదా మన క్రియల వల్ల కాకుండా దేవుని కృప వల్ల మనకు సహాయం దొరుకుతుంది గనుక క్రీస్తు నీతి ద్వారానే మనము స్థాపించబడతామని నమ్మి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి విజయం సాధిస్తారా? ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, క్రీస్తు రక్తాన్ని నమ్ముకొని మన స్వనీతిపై కాకుండా క్రీస్తు నీతిపై మనము ఆధారపడినప్పుడు అన్ని సమయాలలో అన్ని చోట్ల విజయం సాధిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము మా నీతిని నమ్ముకోకుండా నీ నీతిలో మా అడుగులు స్థిరపరచుకొని జీవించు కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.